ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త్ సింగ్ గారి పరిచర్యలో నుండి అలిసిన వానిని ఓరడించు మాటలు. జనవరి 3. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. మనషే అనగా మరచుట అని అర్థం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరిచిపోవునట్లు చేశానని చెప్పెను. ఆదికాండం 41వ అధ్యాయం 51వ వచనం. యోసేపు గతమును మరిచిపోయినట్లు మనం కూడా మరిచి కొంత శ్రేష్టమైన భవిష్యత్తు కొరకు ఎదురు చూడవలసి ఉన్నది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మనము మనుషుల దయను పొందుటకు గత శ్రమలను గురించి మాట్లాడుటేందు సంతోషించుదాం. ఏదేమైనాను ఆత్మీయంగా ఎదుగుటకు గాను గతంలోని ప్రతి విధమైన శ్రమను సంపూర్ణంగా మనం మర్చిపోవలను. కొన్నిసార్లు మనం గతం వైపు చూచి అనేక సంవత్సరముల క్రిందట ప్రభు మన ఎడల ఏమైతే చేసానో జ్ఞాపకం చేసుకుని సంతోషించదాం. మనం 10, 12 లేక 15 సంవత్సరముల క్రిందట జరిగిన దానిని ఎడతెగక ఇతరులకు చెప్పుతూనే ఉందాం. కొన్నిసార్లు అద్భుత దినములను గురించి కన్నీటితో చెప్పుదాం. మరియు కొంతకాలమైనను ఆ పాత మంచి దినములు తిరిగి రావాలని కోరుదాం. వివాహమైన వారు వివాహ జీవితపు మొదటి కొద్ది నెలలు, సంవత్సరాల వైపు చూచి భవిష్యత్తులో ప్రభువు వారి నిమిత్తం ఎంత గొప్ప ఆశీర్వాదమును ఉంచినో గుర్తించక ఆ పాత దినములే తిరిగి రావాలని ఆశించుదురు. ఒకవేళ ప్రభువుని ఎడల అత్యధికంగా మంచివాడుగా ఉండి గతంలో ఆయన బలంగా పనిచేయటం నువ్వు చూచి ఉండవచ్చును. భవిష్యత్తులో అంతకంటే ఎంతో శ్రేష్టమైన దానిని ఆయన నీ కొరకు భద్రపరిచి ఉన్నాడని మాత్రం మరువకము. కావున ఎంతో కుతూహలంతో గొప్ప వాటి కొరకు ఎదురుచూడుము. పౌలు ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నానని చెప్పుచున్నాడు. ప్రభు నీ యొక్క యువనయున్న శ్రేష్టమైన వాటి కొరకు వేగిరపడుచు ముందుకు చూచినప్పుడే నీ విశ్వాసం జీవం గలదిగా ఉండును. అట్టి నిరీక్షణ విశ్వాసం నిన్ను దేవుని హృదయమునకు సమీపంగా ఉంచును. ఆయన మనలను తన సంపూర్ణతతో నింపి మనలను సంపూర్ణతలోనికి తెచ్చు పర్యంతం ఆయన తృప్తి చెందడు. మన ఆత్మీయ స్వాస్థ్యమైన తన రాజ్యం అంతటిని మనకి ఇవ్వవలనని ఆయన కోరుచున్నాడు. అందుచేతనే ముందున్న వాటి కొరకై వేగిరపడవలనని మనలను కోరుచున్నాడు. ఆ పాత మంచి దినములను తలంచుచు మరియు 7 లేక 8 సంవత్సరాల క్రిందటి అదే వైఖరిని కలిగి ఉండటం వలన అది మన ఆత్మీయ పురోభివృద్ధిని, ఫలవంతమైన స్థితిని ఆటంకపరచును. మనకందరికీ మనషే యొక్క అనుభవం అవసరం. ఏమి సంభవించినను భవిష్యత్తులో ప్రభు మన కొరకై శ్రేష్టమైన ఉద్దేశంలో కలిగి ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకొనవలెను. ఆయన నిత్యత్వం నుండి మన కొరకు ఏర్పాటు చేసినవన్నీ సంపూర్ణంగా అనుభవించవాలని కోరుచున్నాడు. కనుక ఆయన సమస్తమును మీవి అని చెప్పుచున్నాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఏదేమైనాను కేవలం ఈ మాటలు వల్లించుట చాలదు. మనం ఆయన వాగ్దానమును కోరుకొనవలను. దేవుడు నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతునని చెప్పుచున్నాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ఇది దేవుని వాగ్దానము మరియు దాని ప్రకారం నిత్యత్వమునకు ఎడతెగక తన ఆశీర్వాదములను మన ఎడల విస్తరింపజేయును. ఈ కారణమును బట్టియే గతం ఎంత మంచిదైనను దానిని మనం మర్చిపోవలను మరియు గొప్ప సంగతులు జరుగునని నిరీక్షించవలను. ఆయన రాజ్యమునందు సింహాసనమునందు మన పరలోక స్వాస్థ్యం యొక్క సంపూర్ణ భాగమును మనం కోరుకొనుచూ ఉండవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను ఆశీర్వదించునుగాక. ఆమేన్.